హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఆల్రెడీ మీకు తెలుసు ఆర్ఆర్బీ సిరీస్ 1 స్టార్ట్ చేసాం. ఫస్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం రిలేటెడ్ టు ది ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ దాంట్లో మీకు టాస్క్ కూడా ఇచ్చాను. ఐ హోప్ అందరు కూడా ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసి ఈ వీడియోకి వస్తున్నారని చెప్పి 1 to 20 టేబుల్స్ నేను దాంట్లో నేర్చుకోమన్నాను, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ స్పీడ్ ఇన్ యువర్ క్యాలిక్యులేషన్స్. సో దట్ ఈస్ అవర్ ఎక్సర్సైజ్ 1. ఖచ్చితంగా ఎవరైనా కంప్లీట్ చేయకుండా ఉంటే ప్లీజ్ మీరు అది ఖచ్చితంగా చేయండి. కమింగ్ డేస్లో చాలా హెల్ప్ అవుతుంది మీ క్యాలిక్యులేషన్లో, స్పెషల్లీ ఫర్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, మనం ఇంతకుముందు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాం. ప్రిలిమ్స్లో రీజనింగ్ అండ్ క్వాంట్స్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పి. ఇన్ దిస్ వీడియో వీ గోన్ ఫోకస్ ఆన్ రీజనింగ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాం. సో లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ వాజ్ అ సర్ప్రైజ్. అప్పటి వరకు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అనేవి సెక్షనల్ టైమింగ్ లేకుండా జరిగేవి. దే వాజ్ నో సెక్షనల్ టైమింగ్. 45 minutes టైం ఇస్తారు. రీజనింగ్ 40 questions, క్వాంట్ 40 questions వస్తాయి. ఆ 45 minutesని మనం మనకు తగ్గట్టుగా మన క్యాపబిలిటీ, మన స్ట్రెంత్ బట్టి మనం యూటిలైజ్ చేసుకుంటాం. కానీ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే, దే హ్యావ్ గివెన్ సెక్షనల్ టైమింగ్ ఫర్ ఆర్ఆర్బీ యాజ్ వెల్. దీంట్లో జరిగిన ఇంకో థింగ్ ఏంటంటే, 45 minutes కదా, సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం ఇవ్వలేదు. రీజనింగ్కి దే హ్యావ్ గివెన్ 25 minutes, క్వాంట్స్కి దే హ్యావ్ గివెన్ 20 minutes. సో రీజనింగ్ ఒక 5 minutes ఎక్స్ట్రా టైం వస్తుంది. సో ఈ 5 minutes ఎక్స్ట్రా టైం రీజనింగ్కి వచ్చినందువల్ల రీజనింగ్లో మనకి ఉన్న గోల్ అనేది అవుట్ ఆఫ్ 40 ఆర్ఆర్బీ క్లర్క్ అయితే 40 స్కోర్ చేయాలి. మన టార్గెట్ అది. స్కోర్ చేయలేకపోయినా అట్లీస్ట్ మనం 40 అటెంప్ట్స్ చేసి రావాలి. సో 1 or 2 ఏదైనా పోయినా కానీ విల్ గెట్ ఎ గుడ్ స్కోర్. అదే పీఓకి వచ్చేసరికి ఖచ్చితంగా వీ షుడ్ టార్గెట్ 30+. ఎందుకంటే ఆ 5 minutes ఎక్స్ట్రా ఎడ్జ్ కంపేర్డ్ టు క్వాంట్స్ మనకి రీజనింగ్లో ఉంది. సో పీఓలో వచ్చి 30+, క్లర్క్లో వచ్చి 40 అటెంప్ట్ చేసి రావాలి. అండ్ అటెంప్ట్ చేసి వస్తారు కూడా. పేపర్ అనేది అంత ఈజీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రిపరేషన్ కూడా స్ట్రాంగ్గా చేస్తాం కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ డూ 40 questions ఇన్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ రీజనింగ్. ఇప్పుడు రీజనింగ్లో ఏమి టాపిక్స్ డామినెంట్గా ఉన్నాయి ఎగ్జామ్లో, రిపీటెడ్గా ఇదే ప్యాటర్న్స్ నుంచి వస్తున్న క్వశ్చన్స్ ఏంటో చూస్తే అందరికీ తెలిసిన విషయం, పజిల్స్ గ్యారంటీగా ఉంటాయి. ఎన్ని మార్క్స్కి వస్తాయి పజిల్స్ అనేది చెప్పలేం, కానీ అట్లీస్ట్ 15-20 మార్క్స్ కనిపించే ఛాన్స్ పజిల్స్ దగ్గర ఖచ్చితంగా ఉంది. అది కాకుండా ఇంకేమున్నాయి, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటాం, సిలాక్స్ అంటాం, ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్ ఉంటుంది, డైరెక్షన్స్ ఉంటుంది, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది, అండ్ మిస్లేనియస్ సమ్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ అంటాం వాటిని. పజిల్స్ మీ అందరికీ తెలుసు. పజిల్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం, ఫ్లోర్ బేస్డ్ అంటాం, బాక్స్ పజిల్స్ అంటాం, డిఫరెంట్ పజిల్స్ అనేవి ఉంటాయి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే ఏంటి? సో ఒక సిరీస్ ఇస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ A1, B3, C4, $, ఇలా ర్యాండమ్గా డిఫరెంట్ ఎలిమెంట్స్తో ఒక సిరీస్ ఇస్తారు. దాంట్లో ఒక 20-25 ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ ఉంటుంది, న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి, స్పెషల్ సైన్స్ ఉంటాయి. జస్ట్ లైక్ మన పాస్వర్డ్ ఎలా అయితే క్రియేట్ చేస్తామో, క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, నెంబరు, స్పెషల్ క్యారెక్టర్ అన్నట్టు అదే ప్యాటర్న్లో ఒక 20-25 క్యారెక్టర్స్తో ఒక సిరీస్ ఇస్తారు. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే, లెఫ్ట్ సైడ్ నుంచి 5th ఎలిమెంట్ ఏంటి, రైట్ సైడ్ నుంచి 11th ఎలిమెంట్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఉన్న 6th ఎలిమెంట్ ఏంటి, వోవెల్స్ అన్నిటిని డ్రాప్ చేస్తే 10th లెటర్ ఏమొచ్చుద్ది. సో దే కెన్ ఫ్రేమ్ ఎనీథింగ్, దెర్ ఈజ్ నో లిమిటేషన్. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే తరో ప్రాక్టీస్. మార్క్స్లో కానీ ఇండివిజువల్గా కానీ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ మీద వర్క్ చేస్తే ఇది చాలా ఈజీగానే ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ఆల్ఫా న్యూమరిక్. సిలాజిజం ఉంటుంది. సిలాజిజం అంటే చాలామందికి తెలుసనే అనుకుంటున్నాను. ఎవరికైతే తెలియదంటే, సిలాక్స్ అనేది వన్ ఆఫ్ ది ఈజీ టాపిక్ టు స్కోర్ మార్క్స్. సో సిలాక్స్ ఈస్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని కింద కంక్లూజన్స్ ఇస్తారు. అండ్ ఆ కంక్లూజన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్, ఏది రాంగ్ స్టేట్మెంట్ అనే దాని మీద మనకి ఆన్సర్స్ ఉంటాయి. కంక్లూజన్ 1 is true అంటాడు, 2 is true అంటాడు, 1 and 2 both are true అంటాడు, నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అంటాడు. ఇలా బేస్డ్ ఆన్ దెన్ కంక్లూజన్స్ అనేవి మనకి ఆన్సర్లో స్టేట్మెంట్స్ని పిక్ చేసుకొని పెట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ అబౌట్ సిలాక్స్. ఇన్ఈక్వాలిటీస్ అని ఉంటుంది. ఇన్ఈక్వాలిటీస్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన కూడా కొన్ని కంక్లూజన్స్. ఈ కంక్లూజన్ ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని రైట్ ఆర్ రాంగ్గా చెప్పడమే ఇన్ఈక్వాలిటీస్. ఇది మీరు చూస్తే మీకు ఈజీగా వస్తుంది. ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ కూడా నేను ట్రై చేస్తాను ఈ టాపిక్స్ ఈజీ వేలో ఎలా చేయాలనేది.
సో అప్పుడు వాటి గురించి ఇన్డెప్త్ మాట్లాడదాం. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు అర్థమై ఉంటుంది. ఒక కాంప్లెక్స్ వర్డింగ్తో ఒక ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రవీస్ ఫాదర్స్, ఇలా కాకుండా క్వశ్చన్ ఇది ఎస్ఎస్సి ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పమంటారు మీకు. బ్లడ్ రిలేషన్స్ అంటే ఒక ఫ్యామిలీ ట్రీ ఇస్తారు. దేర్ ఆర్ 8 people ఇన్ అ ఫ్యామిలీ, 4 are మేల్, 4 are ఫీమేల్ అన్నట్టుగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ వెళ్తాడు. సో ఎక్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ డబ్ల్యూ, ఇలా ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళి మీరు ఆ ఫ్యామిలీ ట్రీ మొత్తం క్రియేట్ చేశాక దాని గురించి క్వశ్చన్స్ అడుగుతారు. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎక్స్ అంటాడు, హూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఏ అంటాడు, హూ ఈజ్ సన్ ఆఫ్ బి అంటాడు. సో మీకు వచ్చిన ఫ్యామిలీ ట్రీ నుంచి మీరు ఆన్సర్స్ పెట్టాలి. దట్ ఈస్ బ్లడ్ రిలేషన్స్. డైరెక్షన్స్ అనేవి స్ట్రైట్ ఫార్వర్డ్. వాడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. రవి ఈజ్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ ఇన్ నార్త్ డైరెక్షన్. ఆఫ్టర్ 10 kilometers హీ టేక్స్ అ రైట్ టర్న్. నౌ హీ గోస్ ఇన్ ఫర్ 25 kilometers. ఇలా వాడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక మనకు ఒక డయాగ్రామ్ వస్తుంది. ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతాడు. హౌ ఫార్ రవి ఈజ్ ఫ్రమ్ హిస్ హోమ్ ఆఫ్టర్ వాకింగ్ ఫర్ 25 kilometers అంటాడు. ఇప్పుడు హౌ ఇన్ విచ్ డైరెక్షన్ అడగచ్చు. లైక్ ఆఫ్టర్ వాకింగ్ ఫర్ 25 kilometers ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ హిస్ హోమ్, అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎండ్ పాయింట్ అండ్ స్టార్ట్ పాయింట్. ఇలాగా ఆ డైరెక్షన్ ఫిగర్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. దట్ ఈస్ డైరెక్షన్స్. కోడింగ్ డీకోడింగ్ అంటాం. దీనిలో టైప్స్ ఉన్నాయి. చైనీస్ కోడింగ్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ కోడింగ్ ఉంటుంది. అయితే మీరు ప్రాబ్లమ్స్ చూస్తే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఇన్ ఫ్యూచర్ మనం మాట్లాడదాం. ఇన్ కేస్ మనం క్లాసెస్ చెప్పే నీడ్ ఉందన్నప్పుడు ఐ కెన్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ దమ్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ మిస్లేనియస్ వర్డ్ ప్రాబ్లమ్స్. అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఒక కాంప్లెక్స్ వర్డ్ ఇస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనే వర్డ్ ఇచ్చాడు. దీంట్లో 2nd, 5th, 6th లెటర్ యూజ్ చేసి ఒక 3-letter వర్డ్ ఫామ్ చేయమంటాడు. లేదా ఈ కంప్యూటర్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ సి, లాస్ట్ లెటర్ వచ్చి ఆర్, ఈ రెండింటి మధ్యలో ఆల్ఫాబెటిక్ సిరీస్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఏదన్నా ఫ్రేమ్ చేయొచ్చు. ప్రిడామినెంట్లీ ఇవే ఉంటాయి ఎగ్జామ్లు. దీనికి మించి కొత్తగా ఏదైనా వస్తే 1 or 2 ఏదన్నా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అది కూడా పీఓలో చేస్తారు. కానీ క్లర్క్కి అయితే ఇవే ఉంటాయి. ఇవే 99% ఇవే ఉంటాయి. సో ఇవి మనం ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేస్తే 40కి 40 అటెంప్ట్ చేయడం ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్ ఇన్ ఆర్ఆర్బీ క్లర్క్. పీఓలో కూడా 40 చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక రియలిస్టిక్గా మాట్లాడుకుని 30+ మీరు టార్గెట్ చేసి రావడం అనేది ఎప్పుడన్నా ది బెస్ట్ థింగ్. అది మైండ్లో పెట్టుకోండి. ఈరోజు మనం రీజనింగ్ గురించి మాట్లాడడం. దాంట్లో డిఫరెంట్ థింగ్స్ మాట్లాడడం. టాస్క్ ఫర్ ద డే. సో రీజనింగ్ మనం బిగిన్ చేస్తున్నాం కాబట్టి రీజనింగ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ముందే బై హార్ట్ చేయాల్సినవి ఏంటో మనం మాట్లాడదాం. ఫస్ట్ మీకు ఆల్ఫాబెట్స్ తెలుసు, A to Z. ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే 26 అని అందరికీ తెలుసు. కానీ ఎవ్రీ ఆల్ఫాబెట్కి నెంబరింగ్ ఉంటుంది. ఇప్పుడు 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయని ఎలా చెప్తున్నాం? A1 Z 26 కాబట్టి చెప్తున్నాం. మధ్యలో ఉన్న మిగతా ఆల్ఫాబెట్స్ నెంబరింగ్ కూడా మనకు తెలిసి ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చి ఆల్ఫాబెట్ T ఒక నెంబర్ ఎంత అంటే మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పాలి. T అంటే 20. ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ మీరు అడగచ్చు. దానికి ఏంటి ఆల్ఫాబెట్ చెప్పగలగాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే నెంబర్కి ఏ ఆల్ఫాబెట్ వస్తుందంటే J అని టక్కని మీరు చెప్పాలి. ఇది బై హార్ట్ చేస్తేనే వస్తుంది. సో రీజనింగ్ మొదలు పెట్టే ముందు మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ఫాబెట్ నెంబరింగ్ బై హార్ట్ చేయాలి. A is 1, B is 2, C is 3, D is 4. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ రివర్స్ ఆర్డర్లో కూడా 20 అంటే T, 26 అంటే Z, 3 అంటే C, 9 అంటే I. సో ఈ విధంగా మీరు నెంబర్స్ ఫీడ్ చేసుకోవాలి మైండ్లో. బై హార్ట్ చేయండి, రోజు బై హార్ట్ చేయండి మార్నింగ్ లేచి. ఎందుకు ఇవి కావాలి, వాట్ ఈజ్ ద పర్పస్? నేను వర్డ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా. కంప్యూటర్ అనే వర్డ్లో C ఉంది, R ఉంది. Cకి Rకి మధ్యలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయన్నారు అనుకోండి. మీరు కూర్చొని DEFGH అని కౌంట్ చేయకూడదు. C వాల్యూ అంతా 3, R వాల్యూ అంతా 18. 18 - 3 + 1 అది ఆన్సర్. 18 - 3 అంటే 15 + 1 16. సో నాకు ఎగ్జాక్ట్గా ఫామ్లో గుర్తులేదు, అదే అని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో ఈ నెంబరింగ్ ప్యాటర్న్ మనకు గుర్తుందంటే మనకి ఆ క్వశ్చన్స్ ఏవైతే వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సెకండ్స్లో కంప్లీట్ చేయొచ్చు. మీకు లాస్ట్ ఇంకా 30 seconds ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది, మీరు C to R కూర్చొని DEF లెక్క పెట్టేలోపు అక్కడ టైం అయిపోద్ది. అదే మీకు నెంబర్ తెలుసు, C is 3, R is 18, 18 - 3 15 ఆన్సర్ అయిపోతుంది. అక్కడ పెట్టేసి రావచ్చు. అదొక్కటి చెక్ చేసుకోండి. నేను నాకు గుర్తున్నంత వరకు R - C = ఆ వాల్యూ ఏదైతే ఉందో అదే ఆ మధ్యలో ఉన్న ఆల్ఫాబెట్స్ అని నాకు గుర్తు. లేదా ఇంకొకసారి మీరు చెక్ చేయండి, ఒకసారి కౌంట్ చేసి చూస్తే మీకే అర్థమైపోతుంది. అది పెద్ద సమస్య ఏం కాదు. బట్ నెంబరింగ్ అనేది మీకు తెలిసి ఉండాలి. నెంబరింగ్ తెలిస్తేనే ఈ ఫార్ములాస్ ఏదన్నా మీరు ఓన్గా స్ట్రక్చర్ చేసుకోవచ్చు, రైట్? అండ్ దీంతో పాటుగా ఆపోజిట్ పేస్ చాలా ఇంపార్టెంట్. ఆపోజిట్ పేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి కోడింగ్ డీకోడింగ్ స్ట్రైట్ క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఆపోజిట్ పెయిర్ అంటే ఏంటి? మీరు 26 ఆల్ఫాబెట్స్ ఉన్న విషయం మీకు తెలుసు. ఆపోజిట్ పెయిర్స్ అనే 2 ఆల్ఫాబెట్స్ తీసుకుంటే వాటి 2 సమ్ ఎప్పుడు 27 వస్తుంది. ఏంటి ఎగ్జాంపుల్ అంటే ఏకి ఆపోజిట్ జెడ్, ఏ వాల్యూ 1, జెడ్ వాల్యూ 26, 2 కలిపితే 27. ఇది ఆపోజిట్ పెయిర్. అలాగే బీకి ఏమొస్తుంది? బీ వాల్యూ 2, వై వాల్యూ 25, బీవై అనేది ఆపోజిట్ పెయిర్. సి ఎక్స్ ఆపోజిట్ పెయిర్. ఇలాగ ప్రతి ఆల్ఫాబెట్ ఆపోజిట్ పెయిర్ అంటే మీకు తెలుసుంటే కోడింగ్ డీకోడింగ్ చాలా ఈజీ చేయొచ్చు. ప్రిలిమ్స్లో మీరు ఇలాంటివి చూడలేకపోయినా మెయిన్స్లో ఖచ్చితంగా ఇన్పుట్ అవుట్పుట్ దగ్గర కానీ ఇలా కోడింగ్ డీకోడింగ్ దగ్గర కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆపోజిట్ పెయిర్స్ తెలుసుకోవడం వల్ల. సో ఆల్ఫాబెట్స్ నెంబరింగ్ ప్లస్ ఆపోజిట్ పెయిర్స్ చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. రోజు బై హార్ట్ చేస్తే ఒక 2-3 డేస్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ యువర్ టాస్క్. ఓకే, సో ఆపోజిట్ పెయిర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ నెంబరింగ్, దిస్ ఈజ్ యువర్ టాస్క్. టాస్క్ 1. ఇంకో టాస్క్ కూడా ఇస్తాను, సింపుల్ టాస్కే. డైరెక్షన్ కన్వెన్షన్స్ తెలుసుకోండి. డైరెక్షన్ కన్వెన్షన్స్ అంటే ఫస్ట్ 8 డైరెక్షన్స్ ఉంటాయి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్తో పాటు నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఫస్ట్ మీరు ఈ డయాగ్రామ్ నేర్చుకోండి. డైరెక్షన్స్ ఒక బుక్ మీద గీసి ఏవి ఎక్కడ వస్తాయో గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేసుకొని, చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్స్లో ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ డైరెక్షన్ కన్వెన్షన్స్ ఏంటంటే మీకు పజిల్స్లో వెళ్ళిపోతుంది. సీటింగ్ అరేంజ్మెంట్లో నార్త్ డైరెక్షన్ ఉన్నప్పుడు లెఫ్ట్ ఎక్కడ వస్తుంది, రైట్ ఎక్కడ వస్తుంది. సౌత్ డైరెక్షన్ ఉన్నప్పుడు లెఫ్ట్ ఎక్కడ వస్తుంది, రైట్ ఎక్కడ వస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఒకసారి మళ్ళీ చెప్తాను. మీరు నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు అంటే నార్త్, ఫర్ ఎగ్జాంపుల్ పైకి చూస్తున్నారు అనుకోండి. పైకి చూస్తున్నప్పుడు దట్ ఈస్ నార్త్ అనుకుంటే మీ లెఫ్ట్ రైట్ ఎలా ఉంటుంది? వాట్ ఈజ్ యువర్ లెఫ్ట్, వాట్ ఈజ్ యువర్ రైట్. మీరు కిందకి చూస్తున్నారు లేదా మీరు సౌత్ వైపుకి కిందకి చూస్తున్నట్టు ఇలా చూడడం కాదు, ఉల్టా అయిపోయారు మీరు. అలా ఉల్టా అయినప్పుడు లేదా సౌత్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మీ లెఫ్ట్ రైట్ అదే ఉంటుందా, మారుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. సీటింగ్ అరేంజ్మెంట్లో ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్, ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్, సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటాడు. సర్కిల్ అరేంజ్మెంట్ కానీ, బాక్స్ అరేంజ్మెంట్ కానీ, స్క్వేర్ అరేంజ్మెంట్ కానీ. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఈ డైరెక్షన్ కన్వెన్షన్ కూడా నేర్చుకోండి. 2 టాస్క్లు, ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రిలేటెడ్, సెకండ్ డైరెక్షన్స్. అండ్ థర్డ్, 1 మోర్ స్మాల్ టాస్క్. లాస్ట్ వీడియో అనుకున్నట్టు ఈ వీడియో కూడా 100 likes టార్గెట్ పెట్టుకుందాం. సో వీ కెన్ రీచ్ టు మోర్ అండ్ మోర్ ఆస్పిరెంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ మీ ప్రీవియస్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయకుండా అది కూడా చేయండి, ప్లస్ ఇవి కూడా చేయండి. చదువుతూ వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల విల్ ఈజీలీ టార్గెట్ our prelims and mains and clear the exam. Okay, thanks for watching this video. We'll meet another video. Please like, share and subscribe to my channel Banking Tutor Telugu. All the best.